హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నేను ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయి టమాటా ఎగ్ కర్రీ అండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. సో ప్రిపరేషన్ అయితే చేసుకుందాము. ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పోపు దినుసులు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అది కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకునేటప్పుడు మనం ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేను 2 టమాటాలను అయితే లైట్గా కోర్స్గా అయితే మిక్సీ పట్టానండి. సో ఆ పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. కారం అనేది పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మూత తీసి ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మూత పెట్టి మరో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. సో ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని, నా దగ్గర ఒక ఎగ్ అయితే ఉందండి. సో నేను ఆ ఒక్క ఎగ్ అయితే వేసాను. సో ఇప్పుడు అది కొట్టి పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత లైట్గా అయితే కలుపుకుందామండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా యొక్క స్టైల్లో నేనైతే చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.